తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. ఈరోజు మనం ఎంచుకున్న అంశము వేషధారణ. దాదాపు అందరికీ వర్తించే అంశం ఇది. ఎందుకంటే ప్రతి మనిషిలో ఎంతో కొంత వేషధారణ ఉండే ఉంటుంది. ఎందుకంటే మన జీవితంలోని కొన్ని కప్పుపుచ్చుకోవటానికి మనం నటిస్తూ ఉంటాం. సందర్భాలు బాగలేకపోయినా కూడా బాగున్నట్టుగా మనం నటిస్తూ ఉంటాం. దానినే వేషధారణ అంటారనమాట. సో ఆ వేషధారణ గురించి బైబిల్ ఏం చెప్తున్నది, దేవుని వాక్యము ఏం చెప్తున్నది, వాక్యానుసారంగా మనం కొన్ని విషయాలు వేషధారణ గురించి తెలుసుకుందాము, నేర్చుకుందాము. ఈ అంశంలోకి వెళ్లే ముందు రండి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవ, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన ఈ దినము ప్రభువా, వేషధారణ అనే ఈ అంశంలో ప్రభువా మేము వెళ్తుండగా మీరు మాతో మాట్లాడమని, మాలో ఎలాంటి వేషధారణ దాగి ఉన్న ప్రభువా దాన్ని బయలుపరిచి ప్రభువా ఆ వేషధారణ నుండి మేము మా జీవితాల్ని మార్చుకునేలాగా సహాయము నీ వాక్యము ద్వారా దయచేయమని వేడుకుంటున్నాము ప్రభువా. అన్నిటిలో ప్రభువా నిన్ను ఘనపరిచేవారిగా, మా జీవితాలతో నిన్ను మహిమపరిచేవారముగా మేము ఉండులాగా సహాయముని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వాక్యము బోధిస్తున్న నన్ను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా నోట నీ మాట ఉంచి ప్రభువా నాయనా తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపి నడిపించమని వేడుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వేషధారణ దేవునికి అస్సలు ఇష్టము లేనిది. వేషధారుల గురించి బైబిల్ గ్రంథంలో అనేక మార్లు రాయబడింది. యేసుక్రీస్తు ప్రాముఖ్యంగా వేషధారుని గద్దించిన విషయాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. మనం సద్దుకీలు కానీ, ఫరిసీయులు కానీ, జ్ఞానులు కానీ బయటకేమో భక్తులులాగా కనిపిస్తారు, లోపల మాత్రం వాళ్ళు చేసే పనులు వేరే విధంగా ఉంటాయి. అలాంటి వారిని చాలా గద్దించాడు యేసుక్రీస్తు ప్రభువారు లేఖనాల్లో. మీరు లోపల ఒకలాగా బయట ఒకలాగా మీరు జీవిస్తున్నారా? అటు విధంగా మీ ప్రవర్తన ఉన్నదా? అయితే ఈ యొక్క అంశము మీకు వర్తిస్తుంది. నా జీవితంలో కూడా ఒకానొకప్పుడు నేను వేషధారుడుగానే నేను బ్రతికాను. నా జీవితము నాకే అర్థం కాకుండా పోయింది. కానీ దేవుని మహాకృపని బట్టి ఈరోజు ఆ వేషధారణ నుండి తప్పించబడి క్రీస్తు యొక్క బిడ్డగా, తన దాసునిగా, సేవకునిగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నందుకు ఆ దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను. నేను అనేక మార్లు మీటింగ్కి వెళ్ళేవాడిని. ఆ మీటింగ్లకు వెళ్తున్నప్పుడు చాలామంది సేవకులు నా పక్కన కూర్చోటానికి ఇష్టపడేవారు కాదు. అంటే సేవకులు ఉద్దేశించి నేనేం చెప్పటం లేదు, ఎందుకంటే సినిమా వాళ్ళ పట్ల వాళ్ళ అభిప్రాయం అలాంటిది, అది వాళ్ళ తప్పు కాదు. నేను ఒకరోజు ఒక మీటింగ్లో అన్నాను, సర్వలోకము యొక్క పాపము ఎక్కడ ఉన్నది అని అడిగాను. వాళ్ళందరూ సహజంగా నేను ఉన్నాను కాబట్టి మీ ఇండస్ట్రీలోనే ఉన్నది అని కొంతమంది అన్నారు. నాకు గమ్మత్తుగా అనిపించింది. నేను నవ్వుకున్నాను. బైబిల్ ఓపెన్ చేసి యాకోబు పత్రికలోని ఒక మాట వాళ్ళకి చదివిపించాను. సర్వలోక పాపము నీ నోటిలోనే ఉన్నది అని వాళ్ళకి చెప్పాను. ఏ వృత్తి అయినా, ఏ ఫీల్డ్ అయినా, ఎవరు ఏది చేసినా కూడా దానిని బట్టి కాదండి వారు పాపిష్టి వారిగా ఎంచబడుతున్నది. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఏ విధంగా మాట్లాడుతున్నావో దానిని బట్టియే దేవుడు నీకు తీర్పునివ్వబోతున్నాడు. అందుకనే అంటాడు యాకోబు పత్రికలు, సర్వలోకము పాపము నీ నోటిలోనే ఉన్నది. బయటకు ఒకలాగా మాట్లాడతారు కొంతమంది, మనసులోనేమో వేరే ఆలోచన, ఆ వ్యక్తి పట్ల వేరే అభిప్రాయం. మీరు చాలా మంచివారండి, కానీ మనసులో
ఇలాంటి వాడితో మాట్లాడవలసిన కర్మ నాకు వచ్చింది అంటారు. అంటే వేషధారణ అనమాట. లోపల ఒకలాగా, బయట ఒకలాగా. ఒకవేళ అలాంటి జీవితము కలిగి ఉంటే దేవుడు మార్చుకోమంటున్నాడమ్మా. ఎవరు పరలోక రాజ్యానికి ప్రవేశించరంటే వేషధారులు పరలోక రాజ్యానికి ప్రవేశించరు అని వాక్యము సెలవిస్తుంది. ఏ మాత్రమైన వేషధారులుగా మనం ఉన్నా, నేను అందుకనే అంటానండి, పరలోకానికి వెళ్ళటం అంత సులభము కాదు. ముందు నా నీతిని, నా రాజ్యముని వెతుకుడి అంటున్నాడు దేవుడు. నా నీతి కోసము ఆకలి దప్పికగా ఉన్నవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము స్వాతంత్రించుకుంటారు అని వాక్యము సెలవిస్తుంది. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటానండి. మా సంఘంలోని ఒక ప్రార్థన పరురాలు సంఘంలో ఉండేది. రోజు ఉదయము మొట్టమొదటిగా ఆమెనే ఉదయము వచ్చి సంఘమంతా బాగు చేసుకొని చక్కగా ప్రార్థనలు చేసి పాస్టర్ గారి కోసం వెయిట్ చేస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉండేది. ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఆమెను చూసి చాలా సంతోషించేవారు. మీరు కూడా ఇలాంటి స్త్రీ వలె ఉండాలి అని పాస్టర్ గారు ఆ స్త్రీ గురించి సంఘానికి చెప్పేవారు. ఏదో పనిపడి పాస్టర్ గారు ఆమె ఉన్న వీధిలో ఒకరోజు వెళ్ళాల్సి వచ్చింది. ఉదయమునే పాస్టర్ గారు వెళ్తుంటే భయంకరమైన మాటలు వినిపిస్తున్నాయి. సహజంగా ఊర్లో పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం, నీటి కొల్లాయి దగ్గర బిందులు పట్టుకొని వరుసగా నిల్చుంటూ ఉంటారు. ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఈ గొడవలు ఏంటి, ఈ మాటలు ఏమిటి, బాబా దేవా అని పాస్టర్ చెవులు మూసుకుంటున్నాడు. కొంచెం ముందుకెళ్తే అరే ఇది ఎక్కడో చూసిన ముఖంలాగా ఉన్నదే అని పాస్టర్ అన్నాడు. చూస్తే ఎవరో కాదు, ఆ సంఘములో ఉన్న స్త్రీనే. దేవా, సంఘములోనేమో ఈమె ప్రవర్తన గొప్పగా ఉంది, బయట చూస్తే ఈమె మాటలు అసలు ఏ పొంతనా లేదు అని పాస్టర్ ఆశ్చర్యపోయాడండి. ఈరోజు చాలామంది జీవితాలు అటు విధంగానే ఉన్నాయండి. సంఘములో చూడటానికి చాలా బాగుంటాయి మన జీవితములు, సంఘము బయట చూస్తే ఆశ్చర్యపోయే విధంగా మన ప్రవర్తన ఉంటుందండి. ఇలాంటి బ్రతుకులు మనం కలిగి ఉంటే ఏనాడు దేవుణ్ణి మనం తృప్తిపరచలేమండి. ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేము. దయచేసి దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఏ మాత్రమైన వేషధారణ నీలో నాలో ఉంటే అమ్మా జాగ్రత్తగా ఉండమంటున్నాడు దేవుడు. ఎందుకంటే వేషధారుల్ని దేవుడు ఏమాత్రము స్వీకరించడు. అది దేవుని దృష్టికి హేయముగా ఎంచుతున్నాడు వేషధారణ. చూద్దామండి వాక్యం ఏమి సెలవిస్తుందో. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనము. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు దేవుణ్ణి సంఘంలో స్తుతిస్తున్నారు, సంతోషమే. కానీ బయట ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి మాటలు పలుకుతున్నారు? సంఘములోనేమో హల్లెలూయా, బయటేమో నీ సంగతి చెప్తా. దీనినే వేషధారణ అంటాడండి. ఈ ప్రజలందరూ పెదాలతో నన్ను స్తుతిస్తున్నారు, కానీ హృదయము దూరముగా ఉన్నదే. వాళ్ళ హృదయములో నేను లేనే. ఎంతగా మనం ఆశ్చర్యపోతామండి కొంతమంది జీవితాలను మనం చూసినప్పుడు, సంఘములో వారి ప్రవర్తన చూసినప్పుడు, బయట వారి ప్రవర్తన చూసినప్పుడు ఇదే మనిషేనా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒకవేళ అలాంటి జీవితము నువ్వు కలిగి ఉంటే దేవుడు మార్చుకోమంటున్నాడమ్మా. సంఘములో ఒకలాగా, బయట ఒకలాగా నువ్వు బ్రతికితే దేవుడు అంటున్నాడు, ఇది ఏమాత్రము నేను అంగీకరించను. ఇలాంటి జీవితము కలిగి ఉంటే ఏమాత్రము నువ్వు పరలోకములో ప్రవేశించడానికి నేను అనుమతించను అని దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దామండి మరొక మాట. లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం ధ్యానించుకుందాం. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. ఇప్పుడు పులిసిన పిండి ఏం చేస్తుందండి? పులిసిపోయినది ఒక చిన్న భాగము తీసుకొని ఒక ముద్దలో మనం పెడితే ఆ ముద్దంతయు పులిసిపోతుందంట. అలాంటి వారే ఫరిసీయులు. ఎందుకంటే వారు చెప్పే మాటలకి, వారి ప్రవర్తనకి ఏమాత్రము పొంతన ఉండదు అని దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఫరిసీయులు వారు ధరించుకునే బట్టలు, వాళ్ళ వేషధారణ,
ఎంత గొప్పగా ఉంటాయో, కానీ లోపల మాత్రము అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, కోపము, ఇవే దీనితోనే నిండిపోయి ఉన్నారు. బయటకు మాత్రం భక్తులలాగా కనిపిస్తారు. దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడమ్మా. సంఘములోనేమో భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా నువ్వు ఉంటూ నీ హృదయములో ద్వేషము, కల్మషము, అసూయ, పగ, ప్రతీకారము నిండిపోయి ఉండి సంఘములో నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా నువ్వు నటిస్తే అది ఏమాత్రము దేవుని దృష్టికి అంగీకారముగా ఉండదమ్మా. దానిని వేషధారణగా ఎంచుతున్నాడు దేవుడు. దేవుని ప్రేమని కాదని నీ హృదయములో పగ, ప్రతీకారము నువ్వు పెట్టుకొని అందరినీ ప్రేమిస్తున్నట్టుగా నువ్వు నటిస్తే దానినే వేషధారణ అంటున్నాడు దేవుడు. ఎవరిలో దేవుని ప్రేమ ఉండదో వానిలో దేవుడు లేడు అని వాక్యము సెలవిస్తుంది. మరి ఈరోజు ఎలాంటి జీవితము నువ్వు కలిగి ఉన్నావో నేను 3 ప్రశ్నలు అడుగుతున్నానండి ఈరోజు మిమ్మల్ని. దయచేసిగా దానికి సూటిగా జవాబు చెప్పాలి ఈరోజు మీరు. ఈ 3 ప్రశ్నలకి ఏ దానికైనా సమాధానము అవును అయితే ఈ వర్తమానం మీకే వర్తిస్తుంది. మొట్టమొదటి ప్రశ్న, నేను వేషధారున్నా. రెండోది, అవునా కాదా. మూడోది, ఎందుకు. ఒకవేళ వేషధారుడు అయితే అవునని నీ జవాబు అయితే ఎందుకు అనేది కూడా నువ్వు చెప్పాలి. ఎందుకు ఇలాంటి జీవితము నువ్వు కలిగి ఉండాలి? నిన్ను నువ్వు మోసపరుచుకుంటూ ఇతరుల్ని కూడా మోసపరచాలని ఎందుకు ఆలోచిస్తూ బ్రతుకుతున్నావు నువ్వు? మీరే సమాధానం ఇవ్వండి. వేషధారుడువా? అవునా కాదా? అవునైతే ఎందుకు అనే సమాధానము దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నీ యొద్ద నుండి. బయటకు ఒకలాగా, లోపలికి ఒకలాగా నీ జీవితము నువ్వు గడుపుతూ ఎవ్వరూ నేను చేస్తున్నవి రహస్యముగా చూడటము లేదనుకుంటూ అనేకులు నువ్వు మోసపరిస్తే దేవుడు నిన్ను ఏమాత్రము విడిచిపెట్టడమ్మా. రహస్యముగా చేసినదంతయు బయట పెడతాను అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆ వచనము కూడా మనం చూద్దామమ్మా దయచేసి. లూకా సువార్త 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అంటే నువ్వు ఏది దాచుకున్నా కూడా ఒకరోజు బయట పడవలసినదే. అందుకనే అంటున్నామమ్మా, దేవుని ముందు ఇవన్నీ తీర్పు దినము నాడు బయటపడే ముందు ఇప్పుడే అడగండి, దేవా నాలో ఉన్న వేషధారణంతయు ఇప్పుడే బయట పెట్టేసే ప్రభువా. సరి చేసుకునే అవకాశం బ్రతుకుండగానే నాకు ఉంటుంది కాబట్టి, చచ్చిపోయిన తర్వాత నేను నా వేషధారణ బ్రతుకుని మార్చుకోలేను కాబట్టి బ్రతుకుండగానే నాలో ఎలాంటి వేషధారణ ఉన్నా కూడా మార్చుకునే అవకాశముని కృప నాకు ఇవ్వమని మీరు ప్రార్థించండి. చనిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము, డైరెక్ట్గా తీర్పులోకి వెళ్ళటమే. అందుకనే అంటున్నాడు, రహస్యముగా నువ్వు ఏదైనా చేసి బయటికి పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా అనేకుల్ని మోసపరచటానికి నువ్వు ప్రయత్నిస్తే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, సహోదరుడా, ఏమాత్రము నీ ప్రవర్తన దేవునికి అంగీకారముగా లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవే నిర్ణయించుకో ఏం చేస్తావో ఈరోజు నువ్వు నీ జీవితముతో. రహస్యంగా పాపము చేస్తూ సంఘానికి వచ్చి నువ్వు చేతులెత్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎవరిని మోసం చేస్తున్నావు? నువ్వు నిన్ను నీవే మోసపరుచుకోవటం లేదా? నువ్వు నిన్నే మోసపరుచుకుంటే ఇంకా నీ గతి ఏమవ్వబోతుంది? నీ స్థితి ఏ విధంగా ఉండబోతుంది? నీ తీర్పు ఎంత భయంకరంగా ఉండబోతుంది ఆ రోజు? ఒకసారి జ్ఞాపకం చేసుకోమ్మా. వాక్యం ఉన్నదే గద్దించటానికి, హెచ్చరించటానికి, సరైన మార్గములో నడిపించటానికి దేవుడు తన పరిశుద్ధ వాక్యముని ఇచ్చాడు మనకి. ఈరోజు ఏ మాత్రమైన అనుకూలమైన జీవితము నువ్వు కలిగి ఉండలేకపోతే, అనుకూలమైన జీవితము నువ్వు కలిగి ఉండని ఎడల దేవుని దగ్గరికి రా అమ్మా. ఎలాంటి వ్యక్తినైనా దేవుడు మార్చగలుగుతాడు. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ యొక్క జీవితాన్ని, నీ ప్రవర్తనని యావత్తు దేవునికి సమర్పించుకో. నూతన సృష్టిగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. దేవుని దగ్గరికి వెళ్ళండి. ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను చూడండి. లూయి అనే ఒక రాజు, లూయి ద 14th, ఫ్రాన్స్లో ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజు దగ్గర
ఒక యాజకుడు ఉండేవాడు. అతని సంఘములో, రాజు కట్టిన సంఘములో ఆ యాజకుడు సేవ చేసేవాడు. ఒకరోజు రాజు సంఘానికి వచ్చాడు. సంఘానికి వచ్చినప్పుడు ఎవ్వరు కనిపించలేదు సంఘంలో. మరి యాజకుడిని అడిగాడు, ఏం జరుగుతుంది, ఎక్కడ పోయారు జనులందరూ, ఈరోజు ఆదివారం సంఘంలో అందరూ ఉండాలి కదా. అప్పుడు యాజకుడు ఏమన్నాడో తెలుసా? నేనే ఒక ప్రకటన పత్రికలో ఇచ్చాను, ఈరోజు రాజు సంఘానికి రావటం లేదు అని నేనే ఒక ప్రకటన ఇచ్చాను పత్రికలో. అంటే నీ జనులు ఎలాంటి వారో, ఎలాంటి వేషధారులో అని తెలియపరచడానికి నేను ఈ కార్యము చేశాడు అన్నాడు. రాజు ఉంటే మాత్రం అందరు జనులు వచ్చేసారండి సంఘానికి. ఏ రోజైతే ప్రకటన వచ్చిందో రాజు రావటం లేదు, ఒక్కడు లేడంట సంఘములో. ఎంత వేషధారులో సంఘములో. దేనికోసము వెళుతున్నాము సంఘానికి? ఎందుకు వెళ్తున్నాము సంఘానికి? మనుషుల కోసము వెళ్తున్నామా? మనుషుల్ని ఇంప్రెస్ చేయటానికి వెళ్తున్నామా? మీ ధనమును చూపించటానికి వెళ్తున్నామా? మీ స్టేటస్ ఎంత గొప్పదని చూపించటానికి వెళ్తున్నామా? ఎవరికి కావాలి అంటున్నాడు దేవుడు. మానేయండి ఈ వేషధారణ అంతా. ఒక్క క్షణము పట్టదు, ఒక్క గడియ చాలు దేవునికి నీ జీవితాన్ని తలక్రిందులు చేయటానికి. జాగ్రత్తగా ఉండమ్మా. మనం ఎవరితోనైనా ఆటలు ఆడుకోవచ్చు, కానీ దేవునితో కాదమ్మా. అదేవిధంగా ఈరోజు సంఘాలు కూడా, సంఘస్థులు కూడా నేను ఎప్పుడు అంటాను, సినిమా పరిశ్రమలో కాదమ్మా, సంఘాలలో కూడా చాలా గొప్ప నటులు ఉన్నారు. తప్పుగా అర్థం చేసుకోకండి, ఇది వాస్తవము కాబట్టి మనం దీనిని అంగీకరించాలి. ఈరోజు సేవకుల్ని మనం చూస్తున్నాము, సంఘస్థుల్ని మనం చూస్తున్నాము, ఏ విధంగా క్రీస్తు శరీరములో తోడేళ్ళు వచ్చి ఉన్నాయో మనము చూస్తున్నాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నము కొట్టిన సమాధిని పోలి ఉన్నారంట. ఉన్నారండి ఎవరైనా మన మధ్యలో? సంఘములో పొజిషన్ల కోసము పోట్లాడుతున్నారు చాలామంది. సంఘములోని వాళ్ళు బ్రతుకులేమో బయట ఏదో ఒక విధంగా ఉంటుంది, కానీ సంఘములో పొజిషన్స్ మాత్రం కావాలంట. ఏమి లాభము దాని వలన? ఏమి సంపాదించుకుంటాము దాని వలన? దేవుడు ఏమాత్రము అంగీకరించడండి ఇలాంటి వారిని. అందుకని ఎప్పుడు ప్రార్థన చేయాలి మనం, దేవా నువ్వు అనుగ్రహించిన మా ఈ సంఘంలో ఏ తోడేళ్ళు ప్రవేశించకుండా నీ కంచె వెయ్యి ప్రభువా. పులిసిపోయినది ఒక చిన్నది చాలంట ముద్దనంతయు పాడు చేయటానికి. ఒక్క వేషధారుడు చాలు సంఘములో సంఘమంతయు పాడు చేయటానికి. నేను ఒకరోజు అమెరికాకు వెళ్ళాను. అమెరికాకు వెళ్ళినప్పుడు నన్ను పరిచయము చేసినప్పుడు ఒక పాస్టర్ గారు అన్నారు, వేషధారుడు వచ్చాడు సంఘానికి అన్నాడు. వినటానికి బాధనే కలిగింది, కానీ వాస్తవమే కదా తండ్రి. ఒకప్పుడు వేషధారుణ్ణి, ఆయన అన్న దాంట్లో ఏం లేదు, కానీ ఇప్పుడు కాను అని ఆయన విషయము మర్చిపోయాడు. అది ఆయనకి జ్ఞాపకం చేసేలాగా దేవుడు మాట్లాడాడు. ఇలాంటి ఎన్నో అనుభవాలు నేను కలిగి ఉన్నాను. ఎన్నో మీటింగ్లకి వెళ్ళినప్పుడు చాలామంది నాతో పాటు అమ్మగారు కూడా వచ్చేవారు మీటింగ్లకి. బ్రదర్ మీ గురించి ఏదో అనుకున్నాము, కానీ మీ వాక్యం విన్న తర్వాత మాకు తెలిసింది బ్రదర్, మమ్మల్ని క్షమించు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వారి దృష్టికి ఎల్లప్పుడూ నేను అలాగే కనిపించాను, కానీ ఎప్పుడైతే సువార్త ప్రకటించానో దేవుడి యొక్క వారి ఆలోచనలు కూడా మార్చేశాడండి. ఈరోజు ఒక గొప్ప జీవితం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు అంటే భయము లేకుండా, భక్తి లేకుండా నేను బ్రతికాను, కానీ ఇప్పుడు అలా కాదు. కానీ కొంతమంది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా భక్తి లేకుండా, భయము లేకుండా విచ్చలవిడిగా వారు బ్రతుకుతున్నారు, పరిశుద్ధులుగా నటిస్తున్నారు. దయచేసి అలాంటి జీవితము ఏమాత్రము నువ్వు కలిగి ఉన్నా దేవుడు మార్చుకోమంటున్నాడమ్మా. ఈ లోకములోని బయట ఒకలాగా లోపల ఒకలాగా జీవించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే.
హిజ్ సోల్ వాజ్ సో ప్యూర్. ఆయన ఆత్మ ఎంత పరిశుద్ధమైనదంటే ఎలాంటి కపటము లేదు, ఎలాంటి ద్వేషము లేదు, ఎలాంటి కోపము, అసూయ, పగ, ప్రతీకారం ఏమీ లేవు. ఆయన మనసులో ఏమున్నదో అదే తన జీవితంలో కూడా కలిగి ఉన్నాడు. ఆయన బయట లోపల ఒకేలాగా యేసుక్రీస్తు ప్రభువారు జీవించారు. హీఈస్ ది ఓన్లీ వన్ ఈ లోకములో, చరిత్రలో, ఎంటైర్ హిస్టరీలోని ఆయన ఒక్కడే ఈ విధంగా జీవించాడు. బైబిల్ కూడా అదే వాక్యము సెలవిస్తుంది. ఆయనని పోలి నడుచుకోవాలని వాక్యము సెలవిస్తుంది. చేయగలుగుతున్నామా? చేస్తున్నారా? ప్రయాసపడుతున్నారా? ప్రయత్నిస్తున్నారా? ఆశపడే ప్రాణముని తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. నేను ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను, ఒక సంఘానికి. అక్కడున్న వర్షిప్ లీడర్స్ గురించి కొన్ని మాటలు చెప్తే వారు చాలా అభ్యంతరం వ్యక్తపరిచారు. ఏమిటన్నాను, ఈరోజు మీరు ఉదయం ఏమో గిటార్లు పట్టుకొని, డ్రమ్స్ పట్టుకొని, దేవుడు మీకు అనుగ్రహించిన తలాంతులను బట్టి మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. రాత్రేమో ఇదే తలాంతుల్ని క్లబ్బుల్లోని, పబ్బుల్లో వాడుతున్నారు. మరి ఇది వేషధారణ కాదా అన్నాను. ఒకవేళ సహోదరుడా, సహోదరి, నీ తలాంతుల్ని సంఘములో వాడుతూ లోక సంబంధమైన వాటికి తిరిగి దాన్ని నువ్వు వాడుకుంటున్నావా? తిరిగి సంఘములోకి వచ్చి పరిశుద్ధులుగా నువ్వు నటిస్తున్నావా? అమ్మా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ఉండమంటున్నాడు. దేవుడు అనుగ్రహించిన తలాంతులతో దేవుణ్ణి మనం మహిమపరచాలమ్మా, లోకాన్ని కాదు. అంటే మేము ఏమి చేయకూడదా బ్రదర్? ఇంకా ఏ పని చేయకూడదా? నేను అనటం లేదు. మీరు ఏది చేయగోరుచున్నారో, మీకు అనుగ్రహింపబడిన తలాంతుల ద్వారా దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తారో అది మీకే విడిచిపెడుతున్నాను, అంతేగాని నటించబాకండి అంటున్నాడు దేవుడు. హిపోక్రసీ, వేషధారణ అంటే ఏమిటంటే పర్సన్ హూ ప్రిటెండ్స్ టు హ్యావ్ వర్చ్యూస్, గొప్ప గుణాలు, లక్షణాలు కలిగిన వంటి వాడుగా ఉంటాడు, కానీ ఏమీ ఉండవంట ఆ వ్యక్తిలో. అలాంటి వ్యక్తినే వేషధారుడు అంటున్నాడు. అలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు పక్కనే ఉండేవాడండి. మీకు బహుశా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి. ముద్దు పెట్టి మరీ మోసం చేశాడండి యేసుక్రీస్తు ప్రభువుని. కౌగిలించుకొని యేసయ్యని మోసం చేశాడండి. డబ్బు, ధనాపేక్ష కోసము పరిశుద్ధుడుగా నటించి యేసయ్యనే అప్పగించేశాడండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. యేసయ్య అతన్ని చూసి ఎంత దుఃఖపడ్డాడో తెలుసా? నువ్వు పుట్టకపోయి ఉంటే ఎంత బాగుండునో. దేవునితో నడిచినట్టు నడుస్తున్నారు. అది సేవకులు కూడా దేవునితో నడిచినట్టు నడుస్తున్నారు, సేవకుల్లాగా బ్రతుకుతున్నారు. కానీ సేవకులు మరొక సేవకుల్ని ద్వేషిస్తున్నారు, కించపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, ప్రేమ లేకుండా బ్రతుకుతున్నారు. సంఘములోనేమో సేవకులు గొప్ప ప్రేమ వాక్యాలు బోధిస్తున్నారు, కానీ సొంత సహోదరుడు పట్ల, సొంత సేవకుని పట్ల ఏమాత్రము ప్రేమ లేదు. దానినే వేషధారణ అంటున్నాడు దేవుడు. సేవకుల్లారా, మార్చుకుందాము, మన ప్రవర్తన కూడా మార్చుకుందాము. నువ్వు ఎంత గొప్పగా బోధించావు కాదు, నువ్వు బోధించిన దాని ప్రకారము బ్రతుకుతున్నావా లేదో అని దేవుడు చూస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. లెక్క చెప్పవలసిన రోజు తప్పకుండా మన జీవితాల్లో వస్తుంది. ప్రతి వేషధారణ దేవుడు బయట పెట్టే దినము ఒక దినము ఉన్నది అని మనం మర్చిపోకూడదు. సేవకులుగా కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఎంత ప్రేమ బోధించి సొంత కుటుంబాన్ని నువ్వు ప్రేమించకపోతే, నీ తోటి సేవకులనే నువ్వు ప్రేమించకపోతే, ఇంకా ఎందుకండి మన జీవితాలు? ఎందుకండి మన బోధ? ఎందుకండి మన ప్రయాస? ఎందుకు మన పరిచర్య? ఏమాత్రము దేవుడు దానిని అంగీకరించడు. యూదా ఇస్కారియోతు 3 సంవత్సరాలు యేసుతో ప్రయాణించాడండి. కానీ ఏమి లాభమండి? చివరిగా ఉరేసుకొని చచ్చిపోయాడండి యూదా ఇస్కారియోతు. తన వేషధారణ బయటపడ్డది ఒకరోజు. దాచబడినది ఏది ఎక్కువ కాలము దాగి ఉండలేదు. ఒకరోజు దేవుడు బయట పెడతాడు. ఆ బయట పెట్టే రోజు రాకముందే మన జీవితాల్ని మనం సరిచేసుకుందాం, మన జీవితాల్ని యేసుకి సమర్పించుకుందాము, నూతన సృష్టిగా దేవుణ్ణి మార్చమని చెప్తాము. హృదయములో ఒకటి, బయటకు మాత్రం చాలా అద్భుతంగా మాట్లాడతారు.
వాళ్ళలో ఉన్న ప్రేమ ఇంక ఎవ్వరిలో లేనట్టు నటించేస్తారు. ఒకవేళ అలాంటి కోవలో నువ్వు ఉన్నావా? దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. బ్రతికుండగానే మనకి అవకాశము. ఈ లోకముని విడిచిపెట్టిన తర్వాత తీర్పు తప్ప మనకి ఏదీ మిగలదు. అందుకని దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తున్నాడు మన జీవితాల్ని సరి చేసుకోవటానికి. వేషధారులుగా మనం బ్రతకకూడదు. అందుకని దేవుడు ఇన్ని చక్కటి ఉదాహరణలు దేవుడు పరిశుద్ధ గ్రంథములో మరి రాయించాడు, తెలియపరిచాడు. మన జీవితాల్ని మనం మార్చుకుందాం. మనలో ఏమాత్రము వేషధారణ ఉన్నా కూడా రండి, ఈ సమయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని క్షమాపణ పొందుకొని నూతన జీవితము దేవుడు మనకు అనుగ్రహించమని మనం ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయన. నాయన, మరొక్క మారు నీ పాదము చెంత చేరి ఉన్నాము తండ్రి. మమ్మల్ని మన్నించు తండ్రి, క్షమించు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరుణ్ణి, తల్లి తండ్రుల్ని ప్రభా, అక్క చెల్లెల్ని, అన్న తమ్ముళ్ళని అందరినీ నాయన మీరు మన్నించమని, క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా. వారిలో, మాలో, మా అందరిలో ఉన్న వేషధారణ నుండి మమ్మల్ని తప్పించమని, విడిపించమని వేడుకుంటున్నాము ప్రభు. మా రాతి హృదయాన్ని తీసివేసి నీ మాంసపు హృదయాన్ని మాకు అనుగ్రహించు ప్రభు. నాయన, కపట నటనతో కాదు నాయన మేము జీవించవలసింది ప్రభు. పరిశుద్ధులుగా మేము జీవించాలి నాయన ప్రభు. అలాంటి జీవితాన్ని ప్రభు నీ కృప ద్వారా మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. మాలో ఉన్న ప్రతి నటనను నాయన తండ్రి అణిచివేయమని, నిర్మూలము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నూతన స్వభావముతో, నూతన మనసుతో, నీ ఆత్మతో మమ్మల్ని నింపి ప్రభు, నీ మనసు కలిగి మేము జీవించులాగా సహాయముని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు. సంఘములో ఒకలాగా, బయట ఒకలాగా మేము జీవిస్తున్న ఎడల మమ్మల్ని మన్నించు తండ్రి. వేషధారణను ఏమాత్రము సహించే దేవుడివి కావు, అది హేయముగా ఎంచుచున్నావు తండ్రి. నువ్వు వేషధారులు పరలోకములో ప్రవేశించలేరు అని నీ వాక్యము ద్వారా సెలవిచ్చావు తండ్రి. నాయనా, నీ పరలోకములో నేను ఉండాలి నాయన తండ్రి. నిత్యము నీతో నేను నివసించాలి. మేమందరము నీతో పాటు ఉండాలి. నీ రాజ్యములో వారసులుగా మేము ఉండాలి ప్రభా. అందుబట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మా వేషధారణ నుండి మమ్మల్ని తొలగించి ప్రభా, యథార్థవంతులుగా మమ్మల్ని మార్చమని, మలచమని వేడుకుంటూ నాయన, మా ఈ ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారని, నూతన స్వభావాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారని, మా ప్రతి వేషధారణను మీరు క్షమించి ఉన్నారని మేము నమ్ముతూ మా ఈ ప్రార్థనను అంగీకరించి ఉన్నామని విశ్వసిస్తూ నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. షలోమ్.